హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నెంబర్ 1 లాల్ సలాం. సో ఈ మూవీలో మనకి రజనీకాంత్ గారు అయితే లీడర్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది, బట్ ఇంకా ఓటీటీలకు అయితే రిలీజ్ చేయలేదు. ఇప్పుడైతే సన్ నెక్స్ట్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేశారు ఈ మూవీ మనకైతే సెప్టెంబర్ 20 అయితే అవైలబుల్ గా ఉంటుందని. సో ఎవరైనా లాల్ సలాం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే సెప్టెంబర్ 20న సన్ నెక్స్ట్ లో అయితే వాచ్ చేయండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ పెట్టుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నా, సో దాన్ని మీరైతే కంప్లీట్ చేసండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే నెంబర్ 2 పరాక్రమం. సో ఈ మూవీలో మనకి బండి సంజయ్ కుమార్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకైతే థియేటర్స్ లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీని మాక్సిమం సెప్టెంబర్ 3rd వీక్ లో అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా పరాక్రమ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే ఆహాలో సెప్టెంబర్ 3rd వీక్ నుంచి అయితే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 కమిటీ కుర్రాళ్ళు. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 12th అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే ఇప్పుడు ఈటీవీ విన్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఇక నెంబర్ 4 ఐ మూవీ. సో ఈ మూవీ కూడా థియేటర్స్ లో మంచి హిట్ అయితే అవ్వింది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని సెప్టెంబర్ 12th అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక నెంబర్ 5 మిస్టర్ బచ్చన్. సో ఈ మూవీలో మనకి రవితేజ గారు అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకి హరీష్ శంకర్ అయితే డైరెక్ట్ అయితే చేశారనమాట. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ కూడా మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో ఒకసారి మీరైతే చెక్ చేయండి. ఇక నెంబర్ 6 సరిపోతే శనివారం. సో ఈ మూవీలో మనకి నేచురల్ స్టార్ నాని అండ్ ప్రియాంక మోహన్ అండ్ ఎస్టీ సూర్య అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సెన్సేషన్ హిట్ అయితే అవుతుంది. అండ్ ఈ మూవీకి మొత్తంగా వరల్డ్ వైడ్ గా 14 డేస్ కలెక్షన్స్ వచ్చేసి 48 crores షేర్ అయితే రాబట్టింది. అండ్ 89 crores గ్రాస్ అయితే రాబట్టింది. అండ్ ఈ మూవీ ఇప్పుడైతే 6 crores ప్రాఫిట్ లో అయితే ఉంది. అండ్ ఈ మూవీ సూపర్ హిట్ వెయిటింగ్ అయితే తెచ్చుకుంటుంది. అండ్ అలానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 27th అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా సరిపోదా శనివారం మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 27th అయితే వాచ్ చేయండి విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇక నెంబర్ 7 మార్వెల్స్ డెడ్పూల్ అండ్ వోల్వరైన్. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 27th అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైనా డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో సెప్టెంబర్ 27th అయితే వాచ్ చేయండి విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఇక నెంబర్ 8 ద గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో తలపతి విజయ్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ మూవీకి వరల్డ్ వైడ్గా ఫస్ట్ వీక్లో 335 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. అండ్ అలానే షేర్ వచ్చేసి 162 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్కి ఇంకా ఎంత దూరంలోనో లేదు. ఈ వీక్ వచ్చే కలెక్షన్స్తో మ్యాక్సిమం ఈ మూవీ హిట్ అయితే అవ్వచ్చు. అండ్ అలానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ మనకి ఓటీటీలోకి వచ్చినప్పుడు నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఇక నెంబర్ 9 మనమే మూవీ. సో ఈ మూవీలో మనకి శర్వానంద్ అండ్ కృతి శెట్టి అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి చాలా డేస్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయలేదు. అండ్ ఈ మూవీ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఓటీటీలోకి అయితే ఎప్పుడు వస్తుందని. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో మాక్సిమం ఈ మూవీ మనకి సెప్టెంబర్ 27th అయితే రిలీజ్ అవ్వచ్చు. సో ఇది ఓన్లీ 10 డేట్ మాత్రమే. ఇక నెంబర్ 10 తాంగ్లన్ మూవీ. సో ఈ మూవీలో మనకి చియాన్ విక్రమ్ అయితే లీడర్లు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో అంత సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవ్వలేదు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి సెప్టెంబర్ 20 అయితే రిలీజ్ చేస్తానని అయితే చెప్తున్నారు. సో ఎవరైనా విక్రమ్స్ తాంగ్లన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 20 నుంచి అయితే వాచ్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ యూపీఎస్పీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.